ఎంసీహెచ్ఆర్డీలో జీహెచ్ఎంసీ ఉన్నత స్థాయి సమావేశం జరుగుతోంది. స్వచ్ఛ భారత్ నాలాల సర్వేతో పాటు ఆదాయ మార్గాల అన్వేషణపై చర్చిస్తున్నారు అధికారులు. హరితహారం, స్ట్రీట్ వెండర్ పాలసీ, రోడ్ల దుస్థితిపై డిస్కషన్ జరిగింది. ఈ సమావేశానికి మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్, ఇంజనీరింగ్, జీహెచ్ఎంసీ అధికారులు హాజరయ్యారు. ప్రారంభం చేసినటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్ ఆఫ్ ద సిటీస్ పోయిన సంవత్సరం 75 సిటీలలో ర్యాంకింగ్ చేసినప్పుడు హైదరాబాద్ నగరానికి 19వ ర్యాంక్ వచ్చింది. అండ్ ఇప్పుడు అవి పెద్ద నగరాలకు మాత్రమే ర్యాంకింగ్ చేశారు. ఈసారి భారత ప్రభుత్వం పెద్ద చిన్నవి కలిపి దాదాపు భారతదేశంలో ఉన్నటువంటి 4041 టౌన్లకు గాను 500 టౌన్లను ర్యాంకింగ్లోకి తీసుకోబోతున్నారు. డిసెంబర్ జనవరిలో ఇది భారతదేశం మొత్తం మీద వాళ్ళు థర్డ్ పార్టీతో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇంటింటి చెత్త సేకరణ ఏ విధంగా ఉంది, అండ్ చెత్త సేకరించే విధానంలో తడిపొడి చెత్త సపరేట్గా చేస్తున్నారా లేదా, అండ్ దీన్ని ప్రాసెస్ కూడా చేస్తున్నారా లేదా, అట్లాగే ఇండివిజువల్ టాయిలెట్స్, కమ్యూనిటీ టాయిలెట్స్, పబ్లిక్ టాయిలెట్స్ ఈ సరిపోయినన్ని ఉన్నాయా లేదా, మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంది, అండ్ మార్కెట్స్, హోటల్స్ మొదలగునటువంటి బల్క్ గార్బేజ్ ఎక్కడైతే ప్రొడ్యూస్ అవుతుందో వారందరూ కూడా ప్రాపర్గా ఈ గార్బేజ్ను వాళ్ళు డిస్పోజ్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ పాయింట్స్ మీద సిటిజన్స్ యొక్క ఫీడ్బ్యాక్, మున్సిపల్ సివిక్ బాడీస్ యొక్క ఫీడ్బ్యాక్, అండ్ వాళ్ళు డైరెక్ట్గా వచ్చి అబ్జర్వ్ చేసి ర్యాంకింగ్ ఇచ్చేటువంటి ప్రక్రియ ఉంది. ర్యాంకింగ్ ఎంత వస్తుందని కాదు, ర్యాంకింగ్ వచ్చినా రాకపోయినా శుచి శుభ్రత ఉండటం అండ్ మన యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవటం, పరిసరాన్ని మెరుగుపరచుకోవటం చాలా అవసరం. దీన్ని ఎంతమంది మనం ఎక్కువగా వాలంటీర్స్ను, స్వచ్ఛ వాలంటీర్స్ను మనం తయారు చేసుకుంటే అంత బెటర్. రానున్నటువంటి కాలంలో దీని మీద ఇప్పుడు వర్షాకాలం కూడా అయిపోయింది అండ్ శుచి శుభ్రత మీద ఇండివిజువల్గా వీధులలో, హోటల్స్లలో అంతటా కూడా అందరం దృష్టి పెట్టి ఒక సామూహికంగా చెత్తపై కొత్త సమరం అండ్ ఒక స్వచ్ఛ హైదరాబాద్, ఒక స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో చేయి కలుపుతాం.